ఈ వెనకాతల వీధిలోనే ఉండేవాడు ఆయన ఆ రోజుల్లో రెసిడెన్స్. ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఇలా నాకు ప్రసాద్ గారు చెప్పారండి బొబ్బట్లు చేసుకుని తినమని అట్టు కదా అన్నాను నేను. అంటే ఆ బాధ్యత నేను వహిస్తాను మీకేం అభ్యంతరం లేకపోతే అన్నారు. అంటే మీరు వహిస్తా అంటే మనకేం అభ్యంతరం ఏం లేదు, కానీ మామూలుగా అలా ఇలా చాలా అని నేను ఒక్కగారు చెప్పాను. ఆయన అడిగాడు ఏమిటి ఏం అలా చెప్తున్నారు ఏమిటి అంటే మినిమం ఒక 800 కావాలండి బొబ్బట్లు అని చెప్పాను. అంటే ఆ రోజుల్లో ఇంకా మన ప్రాంతాల్లో బొబ్బట్లు గట్రా అమ్మేటటువంటి దుకాణాలు గట్రా లేవు ఇప్పట్లాగా. అది కానీ ఎందుకో నేను మాత్రం ఆ సైజు మాత్రం అని చెప్పాను. ఇప్పుడు మనం బజార్లోకి వెళ్ళి బొబ్బట్టు కొనుక్కుంటే ఏమాత్రం సైజు ఉంటుందో ఆ సైజు అనమాట. అలా కనీసం ఒక 800 ఉండాలండి. 10 మంది వస్తారు మహేష్ గారు పుట్టినరోజు కదా. మహేష్ గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తారు కూడా ఖచ్చితంగాను. మనం ఎవరిని నో అనం కదా ఎవరికి కూడా. రానివాడిదే దురదృష్టం, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటాం. కొంతమంది మరొకటి కావాలి నాకు ఇష్టం అంటారు, వాళ్ళు కూడా మనం సాటిస్ఫై చేయాలి. అంటే మరి చూసుకుని తట్టుకోగలరా అన్నారు. ఓ నేను తట్టుకుంటాను మీకెందుకు అన్నారు. అని ఆ ఇంట్లో అప్పటికప్పుడే మనకి ఈ ఎల్పిజిది వచ్చింది, గ్యాస్. అంటే ఈ ఎల్పిజి కాదు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ ఎల్పిజి కాదు, ఎలా తగలంటామో ఇప్పుడు తెలుస్తున్నది. దానివల్ల ఆ రోజుల్లో పెద్ద ఎత్తిసారు ఆకాశానికి, దీనివల్ల ఇలా అయిపోతుంది అనేసి ప్రతి స్కీమ్కి అలాగే అంటున్నారు ముందు గవర్నమెంట్. అంటే నేను చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను. మొన్న 2-3 ఎక్స్ప్లెయిన్ చేశాను కూడాను. కూల్ ఎనర్జీ నుంచి డీజిల్ ఎనర్జీలోకి రైల్వే ఇంజిన్లు మార్చినప్పుడు అది చాలా చీప్. గవర్నమెంట్కి చీప్ ఏమో మనకు తెలియదు. మన యాజ్ ట్రావెలర్ మనకేం చీప్ అవ్వలేదు, టికెట్ వాల్యూ ఎక్కువైపోయింది డీజిల్ చేసిన తర్వాత. ఆదా కొనకపోయాక ఎలక్ట్రిఫికేషన్ ఇంకా ఈజీ అన్నారు, ఇంకా తక్కువ అవుతుంది అన్నారు, ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఆ ఎల్పిజి అక్కడికి అలాగే మిగులుతుంది, ఆ గ్యాసే ఎల్పిజి గ్యాస్. ఆయన పెట్టాడు, పెట్టి ఇంటి 2-3 పని వాళ్ళని పెట్టాడు. పెడితే ఆయన ఆ బొబ్బట్లు దగ్గర ఒక 25 ఎన్నో తయారవుతూ ఉండేవి. తయారైతే ఓ ప్లాస్టిక్ బకెట్ లో పెట్టి వేడివేడిగా పాపం ఆయనే, అతని కారు కూడా ఉండేది, ఆ కారులో బకెట్ పెట్టి జయమని. నిన్న మీకు చెప్పారు కదా శాస్త్రి గారు బాకారావు గారు అంటామనేసి, భాస్కర్ భట్ కామేశ్వరరావు గారు. ఆయన కొంచెం బడాబాబు అవ్వడం వల్ల, అంటే ఎట్లర్క్ అవ్వడం వల్ల వీళ్ళందరూ క్వార్టర్స్ కన్నా ఆయనది అకామిడేటివ్ గా ఉండేది ఆ బడాబాబు గారిది, బాకారావు గారిది. అంటే చాలా రూమ్స్, 6 ఎన్నో ఉండేది రూమ్స్. ఆల్మోస్ట్ మొదట 3 రూమ్స్ కూడా మనమే ఆక్యుపై చేసాం ఆ రోజుల్లో. ఈ డబ్ల్యూడీటీ ఫ్రీగా ఇచ్చారు ఆయన. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం పెట్టేవారు కాదు. వాళ్ళు వీళ్ళతో ఆడుతూ ఉండేవారు, వీళ్ళు వాళ్ళతో ఆడుతూ ఉండేవారు. అంటే కొన్నాళ్ళు రామాలయంలో వీళ్ళందరూ కూడా క్యారీలు తెచ్చుకుని భోజనాలు చేస్తూ ఉండేవారు అక్కడే. కానీ మంచినీళ్ళకి వాటికి కొంచెం ప్రాబ్లం వచ్చేస్తుండేది. ఇలా చెప్పారు వాళ్ళు. చెట్టు వెంటనే ఈ బాకారా గారు నిజంగా మా ఇంటికి వచ్చేయండి, పక్కనే కదా అన్నారు. ఓపెన్ వెల్కమ్. అప్పుడు పురోమని ఎవరైతే క్యారీలు తెచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ స్కూల్ అయిపోయిన 9:30కి వీళ్ళ ఇంటికి వచ్చేస్తుండేవారు ఆ బాకారా గారికి. అక్కడ భోజనాలు అవి చేయడం, మళ్ళా 1:30కి రామాలయం చేరుతూ ఉన్నాం. అలాగే అక్కడ ఏంటి ఈ వినాయక నవరాత్రులు అవుతూ ఉండేవి 10 రోజులు. పెద్ద లౌడ్ స్పీకర్లు, పాటలు అవి. అప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజర్స్ నిర్వహించే వాళ్ళు నేను అడిగాను కూడాను. అంటే వాళ్ళు చందా అడుగుతూ ఉండేవారు, నేను గట్టిగా నిలదీసి అడిగాను. అంటే ఆ స్వేచ్ఛ ఉంటూ ఉండేది ఆ రోజుల్లో. ఏమంటే నేను చందా ఇవ్వదలుచుకోలేదు మీకు అన్నాను. ఏమి అని అడిగారు. అంటే సరే మీరు వినాయకుడి పేరు మీద సినిమా పాటలు పెడుతున్నారు, మరో మంచి సాహిత్యాన్ని పెట్టా పర్వాలేదు, కానీ సినిమా పాటలు పక్కగా ఆ రోజులకే సినిమా పాటలు కొంచెం చెత్తగా ఉంటూ ఉండేవి, అవి పెడుతున్నారండి, అది నాకు నచ్చలేదు. అంతే నేను ఇవ్వదలుచుకోలేదు అని మొహమ్మద్ చెప్పాను ఆయనకి. చెప్తే వెంటనే ఆయన చెప్పిన సమాధానం ఏంటో చూసండి, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా ఆ సినిమా పాటలు పెట్టకపోతే అసలు చందాలు ఇవ్వరు అన్నాడు ఆయన. లిటరల్ గా
అందుకు పెడుతున్నామండి, మాకు ఇష్టం లేదు పెట్టడానికి, ఏం చేస్తాం మరి. అలాగే ఆ 10 రోజులు కూడా అది ఖాళీ ఆ ప్లాట్ఫారం రామాలయం. అప్పుడు కామేశ్వరరావు గారి ఇంట్లో క్లాసులు హిందీ కూడాను ఆయన ఇంట్లో నిర్వహిస్తుండేవాడు. అలా యజమాని అది ఓపెన్ ఫర్ డబ్ల్యూసిటీ వర్క్. అలాగే నావాణి అని మన మంత్రి ఒకటి పెట్టడం జరిగింది ఆ రోజుల్లో. మన రావు గారే దానికి సంపాదకులు. ఆ రావాణి ఆఫీస్ ఆ బాకారావు గారి ఇంట్లోనే ప్రతి నెల డిస్పాచ్ చేస్తూ ఉంటారు కదా అందరికి సబ్స్క్రైబర్స్ అందరు కూడా. అది ఆనాడు కొన్నాళ్ళు అయ్యాక 2 ఏళ్ళు ఎంతో అయిన తర్వాత ఈ సోదర బృందంలో కొంతమంది వాళ్ళ దగ్గర చేంజ్ చేశారని నా దగ్గరికి వచ్చి మనం ఇలా అడుగుతున్నాం కదా, దీంతో ప్యారలల్ గా ఒక ఇంగ్లీష్ మంత్రి కూడా నడిపితే చాలా బాగుంటుంది, మనం అడుగుదామా మేష దానికేంది అడగచ్చు. ఏదైనా మొత్తం మీద ఆయన శంఖం మనకి అక్కడ పోస్తే కానీ తీర్థం అవ్వదు. అది వీళ్ళు అడుగుదాం. అది పొదవ మరి ఎంబికే ప్రసాద్ గారి ఇంట్లోనే ఉండేవారు అక్కాయిపాలెం. అప్పుడు రాత్రిళ్ళు వాళ్ళు వెళ్ళి అడిగాం 6 ఎంతమంది అయితే ఓకే అన్నారు. అయితే దీనికి ఏమిటి పేరు పెడదాం అని ఆయన ఏవో 2-3 పేరు పెట్టి చెప్పారు. మీరు చెప్పండి ఏ సైజ్ చేయండి మీరు ఏదైనా, మీరు కూడా ఇందులో ఏదో సెలక్షన్. అప్పుడు మేము అందరం కలిసి మైలైట్ అని పెడదాం అన్నాం. ఓకే మైలైట్. అయితే మరి దీనికి ఎడిటర్ ఎవరు ఉంటారు? మీరు కొంతమంది మీరే ఉన్నారు మేషారు అన్నారు. నేను ఉన్నాను, అలాగే నేను ఉండకూడదు కూడా, నేను ఉన్నాను. కామేశ్వరరావు ఉండమన్నా ఉన్నాడు నా బాగా చూపించి అలాగే ఉంటానండి అన్నారు. నాకేం లేదు ఉంటాను. ఇవన్నీ కూడా ఆ బాకారావు గారి ఇంట్లో వచ్చి ఇవి చేస్తూ ఉండడం. అలాగే మనకి అక్కడ మేష గారు యూరోపియన్ టూర్ వెళ్ళినప్పుడు ఆ రామాలయంలో ఈ ఏఎల్ రావు గారు బాగా ఎక్కువగా శ్రమ పడుతుండేవారు ఉపన్యాసాలు ఇవ్వడానికి. వాటికి ఇచ్చేటటువంటి టైంలో ప్రసాదం ఏదైనా